ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఈ సమయంలో మన దేవాది దేవుణ్ణి ఘనపరచడానికి, ఆయన నామాన్ని మహిమపరచడానికి మరొకసారి దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క అమూల్యమైనటువంటి ఈ యొక్క తరుణాన్ని బట్టి దేవునికే సమస్త మహిమ ఘనత చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఈ మిరాకిల్ టీవీ ఫేస్బుక్ ఛానల్ ద్వారా మరొకసారి రెవరెండ్ బ్రదర్ అనిల్ కుమార్ గారికి ఈ యొక్క అవకాశాన్ని బట్టి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ లెట్ us స్టార్ట్ దిస్ విత్ వర్డ్ ఆఫ్ ప్రేయర్. స్తోత్రం తండ్రి, ప్రభువా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము దేవదూతలు ఆరాధించుచున్నటువంటి దేవా మీకు వందనాలు. ఈ సమయంలో మాకు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మీరే స్తుతులకు అర్హుడవు, స్తుతికి పాత్రుడమైనటువంటి దేవా. మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. మరొక్కసారి లుక్ ఆన్ టు జీసస్ అనేటువంటి ఈ యొక్క ప్రోగ్రాంలో తండ్రి ప్రభువా మిమ్మల్ని వర్షిప్ చేసే అవకాశాన్ని మాకు ఇచ్చారు తండ్రి ప్రభువా. మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు తండ్రి. ఎవరైతే ప్రభువా నాతో పాటు ఏకీభవిస్తున్నారో ఈ దిన మనం మీ యొక్క ఆత్మశక్తితో నడిపించండి. ఈ యొక్క వర్షిప్ మొత్తం 1 hour తండ్రి ప్రభువా మీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. మీ గొప్ప కార్యమును జరిపించండి. ప్రతి ఒక్క పాటల్లో ప్రభువా, ప్రతి ఒక్క మాటల్లో తండ్రి, వాక్యంలో, ప్రార్థనలో తండ్రి, మీ ఆత్మ నడిపింపులో మమ్మల్ని ఉంచమని తండ్రి ప్రభువా యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. So, please be part of this 1 hour worship today to praise and worship our Lord Jesus Christ. పరిపూర్ణ హృదయంతో మనం ఆరాధిద్దాం. ఈరోజు దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. ఆమేన్. ఎస్. కీర్తన 47 మనం చదువుకుంటే 6వ వచనం 1 నుంచి మనం చదువుకుంటే, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటం చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన జనములను మనకు లోబరుచును, మన పాదముల కింద ప్రజలను అనగదొరుకును. తాను ప్రేమించిన యాకోబునకు మహా అతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను, బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. దేవునిని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. దేవుడు అన్ని జనులకు రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనముల మీద ఆసీనుడై ఉన్నాడు. జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. భూనివాసులు ధరించుకుని కేడములు దేవునివి, ఆయన మహోన్నతుడు ఆయను. ఆమేన్. ఎస్. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. రమ్యముగా కీర్తనలు పాడండి. దేవుడు అన్య జనులకు కూడా రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు అని ఇక్కడ కీర్తనాకారుడు పలుకుతున్నాడు. ఎస్, అవర్ గాడ్ ఈజ్ సీటెడ్ ఆన్ హిస్ థ్రోన్ అండ్ హీ ఈస్ ద కింగ్ అండ్ హీ ఈస్ ద లార్డ్ ఫర్ ఇజ్రాయెల్ అండ్ యాజ్ వెల్ ఫర్ హోల్ వరల్డ్. And he is going to look after each and everyone on this earth. So let us praise him. అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు. జీసస్. హల్లెలూయా. Thank you, Jesus. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవా, మీకే స్తోత్రములు, మీకే రాజా మా ఆరాధన. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారా నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారా నీ సన్నిధిలో
సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. ఎస్ జీసస్. ప్రతి వసంతము ఆయన ఇచ్చు దయా కిరీటం. ప్రకృతి కళలన్నీ ఆయన మహిమను వివరిస్తున్నాయి. ఎస్, దట్స్ వై we praise him, we magnify his name. సమస్తమునకు ఆధారభూతుడు ఆయన. థ్యాంక్ యూ జీసస్. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించుని. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించుని. ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. ఎస్ లార్డ్. సాగిలపడి నమస్కరించదగిన దేవాది దేవుడు నీవే రాజా. నీకోసం సాక్షిగా జీవించి క్రీస్తు సువాసనగా పరిమళించే జీవితాన్ని మాకు దయచేయడం. పరిశుద్ధాత్మ నడిపింపులో మమ్మల్ని నడిపించండి. థ్యాంక్ యూ జీసస్. వి రిజాయిస్ ఇన్ ద హోలీ స్పిరిట్. పరిమళించుని నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందుని. పరిమళించుని నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందుని. పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము
చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. ఎస్ జీసస్. పక్షి రాజులాగా ఆయన తన రెక్కల మీద మనని ఎల్లప్పుడూ కాచి మోసేవాడు. మన తండ్రి అయి మన బాధ్యతలు భరించేవాడు యేసయ్య మాత్రమే. అందుకే రాజా స్తుతి గీతాలతో నీ నామమును మహిమపరుస్తున్నాం. ఇక్కడ పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. యెహోవా నిన్నే మహిమ పరచెదా, స్తుతి గీతాలతో స్తుతి గీతాలతో. యెహోవా నిన్నే మహిమ పరచెదా, స్తుతి గీతాలతో స్తుతి గీతాలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. థ్యాంక్ యూ జీసస్. సాగిలపడి నమస్కరించదనేసయ్యా. అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడైన దేవా, మీకే సమస్త మహిమ ఘనత స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. స్తుతులకు అర్హుడవు, స్తుతికి పాత్రుడవు నీవే రాజా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. వి బ్లెస్ యువర్ నేమ్ హియర్ లార్డ్. తర్వాత పాడబోయే ముందు మనం కొన్ని వాక్యాలు చదువుదాం. నిర్గమకాండం 34వ అధ్యాయం 29వ వచనం. అక్కడ మనం చదివితే, మోషే, దేవుడు మోషేని సీనాయి పర్వతం మీదకి పిలిచినప్పుడు అక్కడ జరిగినటువంటి ఆ యొక్క సంఘటన ఈ యొక్క వాక్య భాగంలో మనం చదువుతున్నాం. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. మీన్స్ హీ వాస్ దేర్ ఆన్ ద మౌంటైన్ ఆన్ సైనాయ్. అతడు భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యం అనగా ఆ 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు కలిగినటువంటి ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోనును ఇశ్రాయేలీయులందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను కనుక వారు అతన్ని సమీపించ వెరచిరి. మీన్స్ దే వర్ హెసిటేటెడ్ to go near to Moses because the skin, the face of Moses was so shining. ఎందుకంటే అంతకుముందు చదివాం, 40 రోజులు పగలు రాత్రి, 40 పగళ్ళు 40 రాత్రులు, full 40 days he was there on the Mount Sinai. On that mountain he was there with the Lord. దేవునితో ఆ సన్నిధానం చేస్తూ ఆ యొక్క సహవాసం చేస్తూ ఆ యొక్క 40 రోజులు ఉపవాసం ఉండి ఆ యొక్క నిబంధన ఆ పలకల మీద రాసి తీసుకొచ్చేదానికి వెయిట్ చేశాడు. సో హై వాస్ విత్ క్లోజ్ కమ్యూనియన్ విత్ గాడ్. మనం చదివితే అక్కడ ఆ భాగంలో ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్లు, ఒక స్నేహితునితో మాట్లాడినట్లు దేవుడు అతనితో మాట్లాడినట్లుగా మనం చదువుతున్నాం.
సో వెన్ యూ హ్యావ్ దట్ క్లోజ్ కమ్యూనియన్ విత్ గాడ్, దేవుని యొక్క శక్తి, ఆయన మహిమ, ఆ యొక్క ప్రకాశవంతమైనటువంటి మహిమ మన మీద, మన జీవితాల మీద, మన 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 మనలో, మన ఆత్మలో అది ప్రకాశింపజేయబడుతుంది. అప్పుడు మోషేకి ఏ విధంగా తన ముఖము, తన చర్మము ప్రకాశించబడిందో అదేవిధంగా మన జీవితంలో కూడా it will be our inner, the spirit, it will be so brightening. At the same time, it will be visible, evident to the people who are seeing you and me. సో కాబట్టి ఆ దేవునితో ఆ యొక్క క్లోజ్ కమ్యూనియన్ ఉంచినప్పుడు, ఆయన ముఖ దర్శనమును మనం ప్రార్థనలో, ప్రతిరోజు ప్రార్థనలో ఆ యొక్క క్లోజ్ రిలేషన్షిప్ దేవుడితో ఉంచుకున్నప్పుడు దేవుని యొక్క ముఖ కాంతి మన జీవితంలో ఎల్లప్పుడూ ప్రకాశింపచేస్తాడు. ఆమేన్. ఎస్, లెట్ us sing next song. ముఖ దర్శనం చాలయా, నాకు నీ ముఖ దర్శనం చాలయా అనే పాట పాడుకుందాం. ఎస్ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. Thank you, Jesus. What a wonderful song this is. Let us join in this song. Thank you, Jesus. ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా, నీ ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. అన్నపానములు మరిచి నీతో గడుపుట పరలోక అనుభవం యేసయ్యా, అదే నా భాగ్యం, నా ఉన్నతమైనటువంటి భాగ్యం. మనం ఇప్పుడే చదివాం కదా, మోషే అన్నపానములు మరిచి దేవుని కొరకు వేచి ఉన్నాడు, దేవుని మహిమను చూడగలిగాడు. What a great experience he had. Are we having the same experience in our lives? అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. Yes, Jesus. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా, 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 యేసయ్యా. పరిశుద్ధపరచబడి పరిపూర్ణత చెంది నీ మహిమలో చేరుటయే యేసయ్యా, అదే నా వాంఛ. దట్ ఈస్ మై గోల్, దట్ ఈస్ మై ఆస్పిరేషన్, టు ట్రాన్స్ఫార్మ్
into your glory. I will look at you, Jesus. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత చెంది మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే. Yes, Jesus. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నొంది మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే. యేసయ్యా 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 యేసయ్యా. కోట్ల కొలది దేవదూతలు నిత్యము నిన్ను ఆరాధించినప్పుడు ఆ సమూహంలో నేను కూడా చేరి మిమ్మల్ని ఆరాధిస్తానేస్తా. నిత్యము స్తుతించదను, స్తుతి గానము చేసేదను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Oh Father, bless your name here. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసేదను ప్రభువా నిత్యము స్తుతింతును. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసేదను ప్రభువా నిత్యము స్తుతింతును. యేసయ్యా 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 యేసయ్యా. Yes Lord. యేసయ్యా 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 యేసయ్యా. ముఖదర్శనం చాలయ్యా నాకు నీ ముఖదర్శనం చాలయ్యా. ముఖదర్శనం చాలయ్యా నాకు నీ ముఖదర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా. నాకు నీ ముఖదర్శనం చాలయ్యా, నీ ముఖదర్శనం చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నీ ముఖ దర్శనం చాలు తండ్రి. ఎవ్రీ డే we want to stand in your presence, Lord. Every day we want to stand in your presence, to see your face, to see your face, Lord. మీ ముఖమును చూడడానికి, మీ ముఖం దర్శనం చేయడానికి ఎల్ల కాలము తండ్రి, ప్రతి దినము అనుదినము మమ్మల్ని మేము సిద్ధపరచుకునే సహాయం నాకు దయచేయండి తండ్రి. యేసయ్యా పరిశుద్ధాత్మతో సహాయం దయచేయండి. యేసయ్యా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాసిన ప్రకారం హృదయ శుద్ధి కలిగిన వారు దేవుణ్ణి చూచెదరు అని రాసి ఉన్న ప్రకారం మా హృదయ శుద్ధిని తండ్రి ప్రభా, హృదయ శుద్ధిని మాకు దయచేయండి తండ్రి. వాష్ అండ్ క్లీన్ హార్ట్ మాకు దయచేయండి తండ్రి. మీ పరిశుద్ధ రక్తముతో తండ్రి ప్రభువా
కడగమని అడుగుచున్నాను తండ్రి. ఎటువంటి ప్రభువ పాపము తప్పులు తండ్రి ప్రభువ ఎటువంటి పాపము లేకుండా రాజా మా హృదయాన్ని పరిపూర్ణంగా పరిశుద్ధపరచమని అడుగుచున్నాను. ఎందుకంటే ఆ హృదయం శుద్ధి కలిగిన వారు మాత్రమే దేవుణ్ణి చూచేదనని రాసి ఉన్న ప్రకారం యేసయ్య. అవును తండ్రి, ఆకాశం గతించిన భూమి గతించిన మీ వాక్యం గతించదని చెప్తున్నారు. మీ వాక్యం ఏం బోధిస్తున్నదో ఆ వాక్యం ప్రకారం మేము జీవించే సహాయం మాకు దయచేయండి తండ్రి. హృదయ శుద్ధి కలిగి జీవించే సహాయం దయచేయండి. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ గ్రేస్. కేవలం మీ కృపతో మాత్రమే అది సాధ్యమవుతుంది. కేవలం మీ వాక్యంతోనే అది సాధ్యమవుతుంది. కేవలం మీ పరిశుద్ధాత్మ శక్తితోనే అది సాధ్యమవుతున్నది తండ్రి యేసయ్య. ఈ లైవ్ చూస్తున్న మమ్మల్ని తండ్రి, ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభువా చూడమని అడుగుచున్నాను తండ్రి. గివ్ us a good heart, give us a holy heart, Father Jesus, to worship you, to lift your name, Jesus, Father. In Jesus' name I pray. Amen. Thank you, Jesus. తర్వాత పాడబోయే ముందు యెషయా గ్రంథం 60 అధ్యాయం మనం చూస్తే 1వ వచనం నుంచి, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు. హల్లెలూయా, ఆమేన్. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము, అరైజ్ అండ్ షైన్. దట్ ఈస్ వాట్ గాడ్ సేయింగ్. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. ఈ లోకమునకు వెలుగు ఎవరు? వెలుగుగా వచ్చినది ఎవరు? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన ఈ లోకంలోనికి, చీకటిలో ఉన్నటువంటి లోకంలోనికి వెలుగై వచ్చాడు. సో ఆ యొక్క యోహాను సువార్త 1వ అధ్యాయం రాసి ఉన్నది, ఆయన వస్తూ ప్రతి ఒక్కరిని తన వెలుగు చేత ప్రకాశింపచేస్తున్నాడు అని రాసి ఉన్నది. ఎస్, ఆ వెలుగు మన జీవితంలో ఉన్నప్పుడు మనం కూడా లేచి తేజరిల్లుతాం. we will arise and we will shine for Jesus. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో యేసయ్య చెప్తున్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండదు. మనుషులు దీపమును వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగిచుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపచేయనీయుడి. ఎస్, దట్ ఈస్ వాట్ జీసస్ ఈస్ సేయింగ్. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్నటువంటి మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపచేయుడి. ఎస్, we need to let our light shine out of our lives. యేసయ్య చెప్పినట్లు మనం లోకానికి వెలుగై ఉన్నాం. సో when we walk, when we talk, when we speak, when we do some work, when we think, everything is to be like Jesus. How he talked, how he spoke, how he walked on this earth. ఆయన ఎలాగ జీవించాడో మనం కూడా అలాగే జీవించినప్పుడు మనం లోకానికి ఏమై ఉన్నాం? వెలుగై ఉన్నాం. సో కాబట్టి మనలో ఉన్నటువంటి యేసు ప్రభు ఆ యొక్క మహిమ, ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తి మనలో నుంచి బయట ఉన్న వారికి వెలుగై వెళ్తుంది. అంటే మనం చేసే క్రియలను బట్టి, మీరు చేసే సత్క్రియలను చూచి మన చుట్టూ ఉండేటువంటి మనుషులు పరలోకమందున్న తండ్రిని మహిమపరిచేలాగా మీ వెలుగును ప్రకాశింపచేయనీయుడి. లెట్స్ నాట్ హైడ్ the light what God has given in us. Let it shine, let it come out from our lives, from our bodies, right? Let us sing this song, lemmu tejarillumu. Hallelujah, Jesus. lemmu tejarillumu అని నన్ను ఉత్తేజపరిచిన యేసయ్య, నిన్నే స్మరించుకొంచు, నీ సాక్షిగా ప్రకాశించుచు, నిన్ను కీర్తించుచు, నేను వేయినోళ్ల ప్రకటించేదా.
Please join with me while singing this song. లెమ్ము తేజరిల్లుము అని నన్ను తేజపరచిన నా యేసయ్యా. లెమ్ము తేజరిల్లుము అని నన్ను తేజపరచిన నా యేసయ్యా. నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాధిరాజు అని ప్రభువుల ప్రభువని నిన్ను వేనోళ్ళ ప్రకటించేదా. నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాధిరాజు అని ప్రభువుల ప్రభువని నిన్ను వేనోళ్ళ ప్రకటించేదా. Yes, Lord. ఉన్నతమైనటువంటి పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడుచుటే నా భాగ్యం. యేసయ్యా. Can we say that? I will live according to your calling, Lord. Jesus. Thank you, Jesus. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడు మా యేసయ్యా. ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడచుటి నా భాగ్యము. ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడచుటి నా భాగ్యము. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి నీ కృప చూపితివి. శాశ్వత ప్రేమతో నిన్ను ప్రేమించి నీ కృప చూపితివి. ఇది భాగ్యము, ఇది భాగ్యము, ఇది నా భాగ్యము. లెమ్ము తేజరిల్లుము అని నన్ను తేజపరచిన నా యేసయ్యా. లెమ్ము తేజరిల్లుము అని నన్ను తేజపరచిన నా యేసయ్యా. శ్రమలలో నేనింతవరకు నిలుచుంటే అది ధన్యత. మా ప్రతి శ్రమలలో మాకు తోడే ఉన్నవాడు నీవు. జీవ కిరీటం అందచేయడానికి నన్ను చేరదీసావేసయ్యా. థ్యాంక్ యూ జీసస్ ఫర్ ద ట్రయల్స్, but your strength is enough. శ్రమలలో నేను ఇంతవరకు నీతో నిలుచుటి నా ధన్యత. శ్రమలలో నేను ఇంతవరకు నీతో నిలుచుటి నా ధన్యత. జీవ కిరీటము నీ పొందుటకై నన్ను చేరదీసితివి. జీవ కిరీటము నీ పొందుటకై నన్ను చేరదీసితివి. ఇది ధన్యత, ఇది ధన్యత,
నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా, లిమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. తేజోవాసుల స్వాస్థ్యం నేను అనుభవించుటే నా దర్శనం. తేజోమయమైనటువంటి షాలేము నగరులో నిత్యము నిన్ను నేను చూసి తరిస్తానేసయ్యా. దట్ ఈజ్ మై డ్రీమ్ అండ్ దట్ ఈజ్ మై విజన్, దట్ ఈజ్ మై గోల్. థ్యాంక్ యూ జీసస్. Thank you, Jesus. స్తోత్రం జీసస్. తేజోవాసుల స్వాస్థ్యము నేను అనుభవించుటి నా దర్శనము. తేజోవాసుల స్వాస్థ్యము నేను అనుభవించుటి నా దర్శనము. తేజోమయమైన షాలేము నగరులో నిన్ను చూసి తరింతునే. తేజోమయమైన షాలేము నగరులో నిన్ను చూసి తరింతునే. ఇదే దర్శనము, ఇదే దర్శనము, ఇది నా దర్శనము. లిమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా, తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు, రాజాధిరాజు అని ప్రభువుల ప్రభు అని నిన్ను వేనోళ్ళ ప్రకటించేదా. నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు, రాజాధిరాజు అని ప్రభువుల ప్రభు అని నిన్ను వేనోళ్ళ ప్రకటించేదా. నిన్నే ప్రకటించదనేసయ్యా, నిన్నే ప్రకటించదా. We will rise and shine for you, Lord. We are the light of the world, as you have given your Holy Spirit and your word, and we will be like a lighthouse to the people around us. మా సత్క్రియలు చూసి మిమ్మల్ని స్తుతించి మహిమపరచులాగన మా జీవితాలు ఉంచుమేసయ్యా. We are looking at you, Father. We look on to you, Father, Jesus. మీ వైపు చూస్తున్నాం యేసయ్యా. మీ వెలుగును మా మీదకి ప్రకాశింపచేయమని అడుగుచున్నాం తండ్రి. గొప్ప దేవ, మా జీవితాలలో ఏ చీకటి లేకుండా రాజా మీ వెలుగుతో నింపమని అడుగుచున్నాము తండ్రి. ప్రభువా, సాతాను పెట్టు ప్రతి చిక్కులను లయపరచమని అడుగుచున్నాము తండ్రి యేసయ్యా. ఎందుకంటే మీ యొక్క నామంలో శక్తి ఉన్నది దేవా. ఆ శక్తిని మా జీవితంలో నింపమని అడుగుచున్నాము తండ్రి. ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభువా మీ యొక్క వెలుగును నింపమని అడుగుచున్నాను తండ్రి యేసయ్యా. Let your light fill in their lives, Jesus. Be filled with your glory, Father. Jesus, praise. We praise you. In Jesus' name I pray. తర్వాతగా
నూతన గీతము నీ పాడెదా మనోహరుడా యేసయ్యా అని యొక్క హోసన్న పాటను మనం పాడు దేవుని నామాన్ని కనపరుద్దాం. జీసస్. నూతన గీతము నీ పాడెదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నీ మరువని యేసయ్యా, ఏ స్థితిలోనైనను సమర్పణతో సేవించదని నిన్నే, సజీవుడవైన నిన్ను యేసు. జీసస్. ప్రైజ్ యు లార్డ్. Praise you, Jesus. Hope you know this song. Please join with me to lift our Lord Jesus Christ. Praise you, Jesus. నూతన గీతము నీ పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నీ మరువను, ఏ స్థితిలోనైనను సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదనిన్నే, సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదనిన్నే. నూతన గీతము నీ పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నీ మరువను, ఏ స్థితిలోనైనను. Yes, Lord. We will never forget your love. మా కోసం, ఇంకనూ పాపులమైనటువంటి మా కోసం ఈ లోకంలోనికి వచ్చి కొలువు చేశావు యేసయ్యా. కోర తగినది ఏముంది మాలో? స్వార్థమే ఎరుగునటువంటి వాడివి నీవేనయ్యా. ఎంత గొప్ప దేవుడు తండ్రి, నీవే నా ప్రాణం. జీసస్. కొలువు చేసి ప్రేమించినావు, కోరతగినది ఏముంది నాలో, స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవ్వరు. Yes, Lord Jesus. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో, స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవ్వరు. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను, నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నూతన గీతము నీ పాడేదా
నీవు చూపిన ప్రేమను నీ మరువను, ఏ స్థితిలోనైనను. కడలి తీరం కనబడిన వేళ, కడలి కెరటాలు వేధించు వేళ కరుణమూర్తిగా దిగివచ్చువాడు యేసయ్య. కష్టాల కడలిలో, శోధనలో చిక్కుకున్న వారిని ఆ అలల సముద్రంలో నుంచి లేపేవాడు యేసు ప్రభువు మాత్రమే. ఆయనే మన ధైర్యం, ఆయనే మన ఆధారమై ఉన్నాడు. ఆమేన్. కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వీధించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు. Yes, Lord. కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వీధించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు. నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము. నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము. నూతన గీతము నీ పాడిదా, మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నీ మరువను, ఏ స్థితిలోనైనను. మేఘములలో నీటిని నింపి, సంద్రములలో మార్గము చేసి, మంటి ఘటములలో కూడా నీ మహిమాత్మను, జీవాత్మను నింపిన దేవా, నీకు సాటి ఎవరేసయా. మేఘములలో నీటిని దాచి, సంద్రములలో మార్గమును చూపి, మంటి ఘటములో మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు. Yes, Lord. మేఘములలో నీటిని దాచి, సంద్రములలో మార్గమును చూపి, మంటి ఘటములో మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు. నీవే నా విజయము, నీ మహిమయే నా గమ్యము. నీవే నా విజయము, నీ మహిమయే నా గమ్యము. నూతన గీతము నీ పాడిదా, మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నీ మరువను, ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదను నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదను నిన్నే. నూతన గీతము నీ పాడిదా, మనోహరుడా
యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నీ మరువను, ఏ స్థితిలోనైనను. నీవు చూపిన ప్రేమను మరువలేని యేసయ్యా, నీవు మా తోడి ఉండి నడిపించేవాడు తండ్రి. సమర్పణతో, పరిపూర్ణ హృదయంతో, పరిపూర్ణ బలముతో, పరిపూర్ణ శక్తితో మిమ్మల్ని ఆరాధించే శక్తిని మాకు దయచేయండి తండ్రి. సజీవుల లెక్కలో ఉంచినందుకు దేవా మీకు వందనాలు. ప్రపంచంలో తండ్రి ప్రభువా, ఎంతోమంది కనురెప్పపాటులో కనుమరుగైపోతున్నటువంటి సమయంలో తండ్రి ప్రభువా, మీరు తండ్రి యేసయ్యా మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి ఉన్నారు తండ్రి. సజీవుల లెక్కలో ఉంచి ప్రభువా, మాకు ఈరోజు వరకు మీరు ఇచ్చినటువంటి జీవితాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి ప్రభువా. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ప్రభువా, తండ్రి ప్రభువా, మమ్మల్ని సేఫ్గా ఉంచుతున్నందుకు దేవా మీకు వందనాలు తండ్రి. ఎవరైతే ప్రభువా ఈ లైవ్లో చూస్తున్న వారిలో ఎవరైతే ప్రభువా ఈ యొక్క కరోనా సంబంధించినటువంటి ఈ యొక్క టెన్షన్లో తండ్రి ప్రభువా, ఈ యొక్క ఇబ్బందులలో, ఇరుకులలో తండ్రి, ఆ యొక్క మానసిక ఆందోళనలో ప్రభువా, భయంలో తండ్రి ప్రభువా ఉన్నారో, ఈ క్షణమున వారి జీవితాలలో తండ్రి ప్రభువా మీ హస్తమును ఉంచమని అడుగుచున్నా. మీ రక్తంతో మీ యొక్క ఒక కంచెను దయచేయమని అడుగుచున్నాను. వారి జీవితం చుట్టూ మీ యొక్క కంచెను ఉంచమని అడుగుచున్నాను తండ్రి యేసయ్యా. వారి రాకపోకలలో తండ్రి ప్రభువా తోడే నడిపించండి తండ్రి ప్రభువా. ఎవరైతే ప్రభువా కరోనా టెస్ట్లో ప్రభువా పాజిటివ్ అని వచ్చి ఉన్నవారో, వారికి తిరిగి నెగిటివ్ వచ్చే వరకు తండ్రి ప్రభువా వారికి సహాయం దయచేయండి తండ్రి ప్రభువా. వారికి తోడే నడిపించండి, శరీరాలను కాపాడండి రాజా. శరీర స్వస్థతలను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. మీ స్వస్థతను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. మీ రక్తంతో ప్రతి ఒక్క అస్వస్థతను స్వస్థతగా మార్చమని అడుగుచున్నాను తండ్రి. ప్రతి ఒక్క ఇబ్బందిని తండ్రి, ప్రతి ఒక్క రోగమును బాగు చేయువాడువు నీవే తండ్రి యేసయ్యా. మీ వాక్కు చేత బాగుపరచువాడువు నీవే, మీ నోటి మాటతో బాగుపరచువాడువు నీవే తండ్రి. ఈ క్షణమా తండ్రి ప్రభువా ప్రతి ఒక్క పరిస్థితిని తలకిందులు చేయమనుచున్నాను తండ్రి. ఏ దేశాలలో అయితే ప్రభువ ఈ యొక్క కరోనా ప్రబలిస్తున్నదో తండ్రి, కేసులు అధికమవుతున్నాయో, ఈ క్షణమున ప్రతి ఒక్క దేశమును, నగరమును, గ్రామమును తండ్రి గుర్తుకు చేసుకోమని అడుగుచున్నాను తండ్రి. ప్రతి స్థితిని తండ్రి ప్రభువ పునరుస్థితికి తీసుకురమ్మని తండ్రి ప్రభువ మీ పాదాల చెంత బతిమాలుచున్నామయ్యా. మీ పాదాల చెంత మా ప్రార్థనను, విన్నపములను పెడుతున్నాము తండ్రి ప్రభువ. అన్నిటికీ సమాధానం ఇచ్చేవాడు నీవే తండ్రి యేసయ్యా. వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మీ నామమునకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తర్వాతగా 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం మనం చదివితే, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమాస్వరూపి ఉన్నాడు. ప్రేమయందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉండువాడు, దేవుని వాణి యందు నిలిచి ఉన్నాడు. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఎలాగనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారిమై ఉన్నాం. ప్రేమలో భయము ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాదు. ఆయనే మొదట మనల్ని ప్రేమించిన కనుక మనము ప్రేమించుచున్నాం. ఎస్, అవర్ గాడ్ జీసస్ is love. He is nothing but love, pure love, the everlasting love. ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ప్రేమలో భయం ఉండదు. పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. కాబట్టి మనము ప్రేమ యందు నిలిచి ఉన్నాము అంటే మనము దేవుని యందు నిలిచి ఉన్నాము, దేవుడు మన యందు నిలిచి ఉన్నాడు అనే దానికి రుజువు. కాబట్టి నిత్యమైనటువంటి ప్రేమతో మనల్ని ప్రేమించేవాడు, తల్లి ప్రేమ కన్నా, తండ్రి ప్రేమ కన్నా మిన్నగా ప్రేమించిన వాడు మొట్టమొదట మన దేవుడైన యేసు. కాబట్టి ఆయన మన కోసం చిందించిన రక్తమును బట్టి మనం ఆయనకి స్తుతులు, స్తోత్రము చెల్లించాలి. అదేవిధంగా ఆయన తిరిగి మన కోసం వచ్చి మన కోసం తిరిగి వచ్చి నిత్య రాజ్యంలో చేర్పించుకుంటాడని వాగ్దానం ఇచ్చి నిరీక్షణ ఉంచాడు. కాబట్టి ఆ నిరీక్షణ గురించి మనం ఈ పాట పాడి దేవుని నామాన్ని కనపరుద్దామా? నిత్య ప్రేమతో నన్ను ప్రేమించండి, తల్లి ప్రేమను మించినది, తండ్రి లోక ప్రేమను మించినది అని ఈ పాట పాడదాం.
జీసస్. నిత్య ప్రేమతో నన్ను ప్రేమించాను. తల్లి ప్రేమను మించినది, ఈ లోకంలో ఉన్న ప్రతి ప్రేమను మించినది యేసయ్య ప్రేమ. చెప్దామా? నిన్ను నేను విడువను, నిన్ను నేను మరువను, నీకు సత్య సాక్షిగా జీవించదను యేసయ్య. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, తల్లి ప్రేమను మించినది, లోక ప్రేమను మించినది. నిన్ను నేను ఎన్నడు విడువను, నిన్ను నేను ఎన్నడు విడువను, నిత్యము నీతోని జీవింతు, సత్య సాక్షిగా జీవింతు. yes Lord, నిత్య రక్షణతో నన్ను రక్షించావు యేసయ్య. నీ చిత్తమును చేయడానికి, నీ పోలికగా ఉండడానికి నా సర్వము నీ చేతికి అప్పగిస్తున్నాను యేసయ్య. పూర్ణ ఆనందంతో నిన్ను స్తుతిస్తాను జీసస్. Praise you Lord here. Jesus, we praise you Lord. Let us say that. We live for you Lord. నిత్య రక్షణతో నన్ను రక్షించెన్, నిత్య రక్షణతో నన్ను రక్షించెన్, ఏక రక్షకుడు యేసే, లోక రక్షకుడు యేసే. నీ చిత్తమును చేయుటకై, నీ పోలికగా ఉండుటకై, నీ చిత్తమును చేయుటకై, నీ పోలికగా ఉండుటకై, నా సర్వము నీకే అర్పింతు. yes Lord, పూర్ణానందముతో నీకే అర్పింతు. నిత్య రాజ్యంలో నన్ను చేర్పించడానికి మేఘ రథముల పైన వస్తున్నాడు, రారాజుగా వస్తున్నాడు యేసయ్య. ఆరాధించి సాష్టాంగపడి యేసయ్యని కొలుద్దామా? థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ యూ జీసస్. నిత్య రాజ్యములో నన్ను చేర్పించెన్, నిత్య రాజ్యములో నన్ను చేర్పించెన్, మేఘరథములపై రానై ఉన్నాడు, యేసు రాజుగా రానై ఉన్నాడు. ఆరాధితును సాష్టాంగపడి, ఆరాధితును సాష్టాంగపడి, స్వర్గరాజ్యములు యేసు
నిత్య దైవం యేసు, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్. తల్లి ప్రేమను మించినది, లోక ప్రేమను మించినది. నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్. తల్లి ప్రేమను మించినది, లోక ప్రేమను మించినది. మీ ప్రేమ తల్లి ప్రేమను మించినది, తండ్రి ప్రేమను మించినది. Praise you, Lord. Thanks for your love in our lives. Yes, right? Hallelujah. Finally, we will sing this song and then we will close this service today. రాజా నీ భవనములో రేయి పగలు వేచి ఉందును, రాజా నీ భవనములో రేయి పగలు వేచి ఉందును అనే పాట పాడి దేవుని నామాన్ని కనపరుద్దాం. Such a great worship song. Join with me. With wholeheartedly sing to God. రాజా నీ భవనంలో నేను రేయి పగలు వేచి ఉంటానయ్యా, స్తుతించి ఆనందించి చింతలు మర్చిపోతానేసయ్యా. రాజా నీ భవనములో రేయి పగలు వేచియుందును, యేసు రాజా నీ భవనములో రేయి పగలు వేచియుందును. నిన్ను స్తుతించి ఆనందింతును, చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. రాజా నీ భవనములో రేయి పగలు వేచియుందును. నా బలమా, నా కోట, ఆరాధన నీకే యేసయ్యా. నా దుర్గమా, నా ఆశ్రయమా, ఆరాధన నీకే యేసయ్యా. అబ్బా తండ్రి అని పిలిచే అర్హత ఇచ్చావు తండ్రి. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. ఆరాధన ఆరాధన అప్పా తండ్రి నీకేనయ్యా. రాజా నీ భవనములో రేయి పగలు వేచియుందును. అంతటా నివసించు యెహోవా ఎలోహిం, ఆరాధన నీకే. మా యొక్క నీతి
యెహోవా సిక్కేను, ఆరాధన నీకే. అంతట నివసించు యెహోవా ఎలోహిం, ఆరాధన నీకే. అంతట నివసించు యెహోవా ఎలోహిం, ఆరాధన నీకే. మా యొక్క నీతి యెహోవా సిక్కేను, ఆరాధన నీకే. మా యొక్క నీతి యెహోవా సిక్కేను, ఆరాధన నీకే. ఆరాధన 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 అప్పా తండ్రి నీకేనయ్యా. రాజా నీ భవనములో వేయి పగలు వేచియుందును. పరిశుద్ధపరచు యెహోవా మెక్కాదీస్, ఆరాధన నీకే. రూపించు దైవం యెహోవా హోషేను, ఆరాధన నీకే యేసయ్యా. పరిశుద్ధపరచు యెహోవా మెక్కాదీస్, ఆరాధన నీకే. పరిశుద్ధపరచు యెహోవా మెక్కాదీస్, ఆరాధన నీకే. రూపించు దైవం యెహోవా హోషేను, ఆరాధన నీకే. yes lord. రూపించు దైవం యెహోవా హోషేను, ఆరాధన నీకే. ఆరాధన 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 అప్పా తండ్రి నీకేనయ్యా. రాజా నీ భవనములో రేయి పగలు వేచియుందును. యేసు రాజా నీ భవనములో రేయి పగలు వేచియుందును. స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. జీసస్, నిన్ను స్తుతించి ఆరాధించటంలో ఎంతో గొప్ప ఆనందం ఉందయ్యా. నీ యొక్క సన్నిధానంలో నిలిచి నీ నామమును మహిమపరిచి ఘనపరచడం అనేది ఎంతో గొప్ప భాగ్యం. ఆ భాగ్యాన్ని మీ యొక్క 1 hour మాకు ఇచ్చారు తండ్రి యేసయ్య. ఈ 1 hour నాతో పాటు లైవ్లో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. మా చింతలు మరిచిపోతామని రాసి ఉన్న ప్రకారం నిన్ను స్తుతించి ఆరాధించినప్పుడు మా చింతలు అన్నీ మరిచిపోతాం తండ్రి. మా జీవితంలో ఉన్న ఆ యొక్క శ్రమలు, ఆ యొక్క శోధనలు, అన్ని కష్టాలు అన్నీ మర్చిపోయి పరిపూర్ణ హృదయంతో ఎంతో సంతోషంతో మీ నామమును గణపరుస్తున్నందుకు తండ్రి, మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి యేసయ్య. మరొక్కసారి యొక్క అవకాశాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు మీ నామమునికే చెల్లిస్తున్నాను తండ్రి. అదేవిధంగా ఈ మిరాకిల్ టీవీ ఆన్లైన్ అనేటువంటి ఒక ఫేస్బుక్ పేజ్ ద్వారా చేస్తున్నటువంటి యొక్క పరిచర్యను తండ్రి ప్రభువా దీవించి ఆశీర్వదించండి. రెవరెండ్ బ్రదర్ అనిల్ కుమార్ గారు చేస్తున్నటువంటి యొక్క పరిచర్య యొక్క సేవను తండ్రి ప్రభువా వృద్ధి చేయండి, బలముగా వాడుకోమని తండ్రి ప్రభువా అనేక మందికి
ద క్యాప్షన్ ఈజ్ లైక్ ద రీచింగ్ అన్రీచ్డ్ అనేటువంటి ఈ యొక్క క్యాప్షన్ పెట్టి తండ్రి ప్రభు వారు చేస్తున్నటువంటి ఆ యొక్క సేవను తండ్రి ఆశీర్వదించండి తండ్రి. అవునయ్యా, చేరలేనటువంటి ప్రదేశాలకు ఆ యొక్క సువార్త చేరలేని వారికి తండ్రి ప్రభువ చేరులాగా ఈ యొక్క సేవను బలముగా వాడుకోమని తండ్రి. అనేక ఆత్మలను రక్షించు పనిలో ప్రభువ బలముగా తండ్రి యొక్క బ్రదర్ మరియు ప్రతి ఒక్కరిని తండ్రి వాడుకోమని తండ్రి. వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని మరొక్కసారి మీ చెంత అడుగుచున్నాను తండ్రి, ప్రార్థిస్తున్నాను తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. I hope you all had a good time and blessed time during this worship. And this concludes our Look Unto Jesus అనేటువంటి యొక్క worship program. And God is going to do great things in your lives. Just stand firm and stand in faith and look unto Jesus and wait for His great things to happen in your lives. God bless you.